విష్ణు భక్తి లేని జన్మము కూడా ఒక జన్మమేనా? ఆ జన్మమునకు పశువు జన్మమునకు తేడా ఏమిటి? ప్రహ్లాదోపాఖ్యానము భాగవత పద్యములు 17వ భాగము. తండ్రి విష్ణుమూర్తిని పూజించే చేతులే చేతులు, విష్ణుదేవుని స్తుతించేదే నాలుక, శ్రీహరిని చూసేవి మాత్రమే చూపులు, నారాయణునకు మొక్కేది మాత్రమే శిరస్సు, విష్ణు కథలను వినే చెవులే చెవులు, మధువు అనే రాక్షసుని చంపిన శ్రీహరి యందు లగ్నమైన చిత్తమే చిత్తము, పరంధామునకు ప్రదక్షిణము చేసేవి మాత్రమే పాదములు, పురుషోత్తముని భావించే బుద్ధే బుద్ధి, విష్ణుమూర్తిని తలచు దినమే సుదినము, చక్రాయుధుని గాథలను తెలియచేసే చదువు మాత్రమే సరి అయిన చదువు, గోవిందుని బోధించేవాడే గురువు, విష్ణుమూర్తిని సేవించమని చెప్పేవాడే అసలైన తండ్రి అని ప్రహ్లాదుడు ఇంకా ఇలా వివరిస్తున్నాడు. కంజాక్షునకు కాని కాయంబు కాయమే, పవనగుంసిత చర్మభస్త్రిగాక, వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే, ఢమఢమధ్వని తోడి ఢక్కగాక, హరి పూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేసు చూడని కన్నులు కన్నులే, తను కుడ్యజాలరంధ్రములుగాక, చక్రి చింతనలేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్బుదంబుగాక, విష్ణు భక్తి లేని విభుదుండు విబుధుడే, పాదయుగము తోడి పశుగాక. కమలముల వంటి కన్నులు కలిగిన విష్ణుమూర్తికి ఉపయోగపడని శరీరము కూడా ఒక శరీరమేనా? కాదు, అది గాలితో నిండిన చర్మపు కొలిమి తిత్తి వంటిది మాత్రమే. ఆ హరినామ స్మరణ చేయని నోరు కేవలము ఢమఢమాని మ్రోగు ఢక్క మాత్రమే. హరిని పూజించని చేయి కానే కాదు, అది కేవలము ఒక కొయ్య తెడ్డు మాత్రమే. లక్ష్మీపతిని చూడని కన్నులు కన్నులా, అవి ఈ శరీరం అనే గోడకి ఉన్న కిటికీల వంటివి మాత్రమే. చక్రాయుధుడైన విష్ణుమూర్తిని ధ్యానించని ఆ జన్మ కూడా ఒక జన్మమేనా? అది క్షణికమైన నిటిబుడగ మాత్రమే. విష్ణు భక్తి లేని పండితుడు 2 కాళ్ల జంతువు తప్ప పండితుడు కానే కాదు. సంసార జీమూత సంఘంబు విత్సునే, చక్రిదాస్య ప్రభంజనములేక, తాపత్రయాభీలదావాగ్నులారునే, విష్ణు సేవామృత వృష్టి లేక, సర్వం కషాఘౌఘ జలరాసులింకునే, హరిమనీషా బడబాగ్ని లేక, ఘన విపద్గాఢాంధకారంబులడగునే, పద్మాక్షునుతి రవిప్రభలు లేక, నిరుపమా పునరావృత్తి నిష్కళంక ముక్తి నిధిగానవత్సునే, ముఖ్యమైన శార్ణ్య కోదండ చింతనాంజనములేక, తామస గర్భునకునైన దానవేంద్ర. దానవేశ్వర, విష్ణువునకు దాస్యము అనే హోరుగాలి ప్రభంజనంలా విసరకపోతే సంసార మేఘముల గుంపులు అనే కారు మబ్బులు చెల్లాచెదరైపోవు కదా. అలాగే విష్ణు సేవామృతము అనే అమృత వృష్టి లేకపోతే సంసార బంధాలు ఎలా తొలగిపోతాయి?
శ్రీహరి కైంకర్యం అనే అమృతపు వాన జల్లు కురవకపోతే సంసారము అనే అడవిలో చెలరేగే తాపత్రయములు అనే భయంకరమైన దావాగ్ని చల్లారదు. బడబాగ్ని ప్రజ్వరిల్లితే సముద్రాలు కూడా ఇంకిపోతాయి. అలాగే శ్రీహరి యొక్క చింతన ప్రకాశిస్తే ఎటువంటి పాపములైనా పటాపంచలైపోతాయి. సూర్యకిరణాలు తాకితే ఎటువంటి అంధకారపు తెరలైనా విడిపోతాయి. అలాగే విష్ణు సంకీర్తనముతో ఎటువంటి ఘోర విపత్తులైనా కూడా చుట్టుముట్టినా విగిపోతాయి. విష్ణువు అనే మహానిధి గుప్తముగానే ఉంటుంది. కేవలము విష్ణు ధ్యానము అనే అంజనం ద్వారా మాత్రమే దానిని కనుగొనగలము. కోదండపాణి అయిన విష్ణు భక్తి ద్వారా తప్ప నిర్మలమైన నిరుపమానమైన పునర్జన్మరాహిత్యము అనే ముక్తి అనే పెన్నిధి అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. తండ్రి, ఆఖరికి ఆ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికి అయినా ఇదొక్కటే మార్గము కాని వేరు మార్గాంతరము లేదు. ఇలా ప్రహ్లాదుడు నదులు బెదురు లేకుండా చెప్తున్న పలుకులు తండ్రి హిరణ్యకశిపుడి కర్ణములకు కఠోరముగా తగిలాయి. అతడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. కణతలు అదిరాయి. పెదవులు కొరుకుతూ గురువైన చండామార్కులతో నా విరోధి కథలా నీవు నేర్పించింది అంటూ ఇంకా ఇలా అంటున్నాడు. పటుతర నీతి శాస్త్ర జయపారగు చేసెదనంచు బాలు నీవటుగొనిపోయి వానికి అనర్హములైన విరోధి శాస్త్రముల్ కుటిలత చెప్పినాడవు. భృగు ప్రవరుండవటంసు నమ్మితిన్ కటకట బ్రాహ్మణాకృతి విగాక యథార్థపు బ్రాహ్మణుండవే. నా కొడుకును తీసుకుని వెళ్ళి సమస్తమైన నీతి శాస్త్రములు బాగా బోధిస్తాను అన్నావు. ద్రోహబుద్ధితో అతనికి నా వైరి అయిన విష్ణుమూర్తి కథలు నూరిపోసావా? పవిత్రమైన భృగువంశంలో పుట్టిన గొప్పవాడివి అని నమ్మి నా కొడుకును నీకు అప్పజెప్పాను. బ్రాహ్మణాకృతిలో ఉన్నావు కానీ నువ్వు నిజమైన బ్రాహ్మణుడవు కానే కాదు. నిజమైన బ్రాహ్మణుడవు అయితే ఇలా మోసం చేస్తావా? ధర్మేతర వర్తనులును దుర్మంత్రులునైన జనుల దురితములందు మర్మములు గలచి కల్మష కర్ముల రోగములు పొందు కైవడి విప్రా. ఓయి బ్రాహ్మణుడా, ధర్మ మార్గమును తప్పి చెడు నడతలు తిరిగే వారిని రోగాలు బట్టి పీడిస్తాయి. అంతేకాదు, ధర్మ మార్గం తప్పి చరించే వారికి దుర్మార్గమైన చెడు ఆలోచనలు చేసే వాళ్లకు పాపాలు చుట్టుకుంటాయి. ఆ పాపాలు వాళ్లను ఎన్ని విధములుగా నానా బాధలు పెడతాయో తెలుసా అని పలికిన హిరణ్యకశిపునితో గురువైన చండామార్కుడు ఈ విధముగా పలికాడు. మరికొంత కథా వివరణము నా తరువాతి భాగములో.